భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోడు భూముల సమస్యలు, జాతీయ రహదారి దుస్థితి, ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత వంటి సమస్యలపై సిపిఎం జిల్లా కమిటీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ సెంటర్ నుంచి జూలై 13న చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ, మాజీ ఎంపీ మీడియం బాబురావు తెలిపారు. వామపక్షాల పోరాట ఫలితంగానే 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చిందని, కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సాగులో ఉన్న గిరిజన ప్రాంత రైతులకు ఇప్పటికీ పట్టాలివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సాగు భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు, కేసులు నమోదు చేయడం, సాగుపై ఆంక్షలు విధించడం జరుగుతుందన్నారు. అభినందించేది ఏంటంటే వారు వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి ఎక్కడన్నా ఎవరన్నా ఒక పేషెంట్ ఇదైతే వారు వెళ్ళి వెంటనే ఆపరేషన్ చేయడము, సజెషన్ చేయడము, ఏదో సంతోషం, అది అభినందిస్తున్నారు. కానీ మీరు చేయడం ఉన్నటువంటి హాస్పిటల్కి సిబ్బంది కొడుతుంటే మీరు చేస్తున్న పని మీరు ఎందుకు దాన్ని జోక్యం చేసుకోరు? ఎందుకు దాని పట్ల నేను ఇట్లా చేస్తున్నాను, ప్రభుత్వం వినట్లేదు, రండి మీకు నాకు అని చెప్పేసి ఎందుకు అడగట్లేదు, మీ బాధ్యత లేదా అని చెప్పేసి కూడా వారిని విమర్శిస్తున్నాం, అడుగుతున్నాం. రోడ్డు విషయంలో కానీ ఇట్లా ప్రభుత్వం నిన్న చల్ల పర్యటన చేస్తే అసలు అది సిహెచ్సి కేంద్రం 30 పడకల ఆసుపత్రి మండల హెడ్ క్వార్టర్లో ఉంది. అంబులెన్స్ లేదండి. 2 పేషెంట్లు చచ్చిపోయారు. అక్కడ డాక్టర్లు చెప్తాను, ఒక గర్భిణీ స్త్రీ చచ్చిపోయింది, ఒక ఆయన శ్వాస ఆడక అక్కడ ఎందుకంటే అక్కడ వెంటిలేటర్ లేదు, ఆక్సిజన్ ప్లాంట్ లేదు. అతను అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి అటు తెలిస్తే 4 గంటలు పట్టిందని చెప్పేసి పేషెంట్ భద్రాచలం చేసిన చనిపోయింది. కనీసం అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి కదా మరి మీరు గుర్తించే డాక్టర్. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు, కాటు పాము కాటు మందులు అందుబాటులో ఉండటం, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నాం. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా పోడు భూముల విషయంలో ఒక మిలిటెంట్ పోరాటాన్ని మేము తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ప్రభుత్వమే కనుక ఈ సమస్యలు పరిష్కారం చేసి గిరిజన సాగులో ఉన్నటువంటి భూములకన్నింటినీ పట్టాలు, హక్కులు కల్పించాలి. అట్లానే వలస గిరిజనుల పేరుతోని వాళ్ళ పట్ల వేధింపులు జరుగుతున్నాయి. వారికి హక్కులు ఇవ్వకుండా పిల్లలు సర్టిఫికేట్ చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టుల సమస్య కూడా సమస్యపోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నారు. కాబట్టి నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి వలస ఆదివాసీలకు అందరికీ హక్కులు కల్పించాలి. అభివృద్ధి కార్యక్రమాలు వారికి వచ్చేటట్టు చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకునేంత వరకు వెయిట్ చేస్తాం. లేదనుకుంటే మేము మిలిటెంట్ ఉద్యమాలకు కూడా సిద్ధం అవుతామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు అనుకుంటున్నాం. దానికోసం గ్రామ సభ కమిటీ అట్లాంటి వరకు అక్కర్లేదు. డిస్ట్రిక్ట్ డిసైడ్ గ్రామ స్థాయిలో వాళ్ళకి తీసుకుందా వాళ్ళకి ఏమవుతుంది గ్రామ సభ తీర్మానం ఓన్లీ కన్సల్టేషన్ మ్యాండేటరీ తీర్మానం రెజల్యూషన్కి చాలా తేడా. అంటే పలానా వాడికి ఇవ్వద్దు అంటే ఇవ్వడానికి ఇవ్వదు. కానీ ఇప్పుడు సభ చేసినంత ఏమవుతుంది, కన్సల్టేషన్ అంటే చెప్తారు అధికారులు ఇస్తున్నాం. ఇది కూడా ఇండివిజువల్ పట్టాలి.